నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఎట్ ప్రజెంట్ గోచారంలో రాహుకేతువులు సంచరిస్తున్నారు కదా. ఎట్ ప్రజెంట్ గోచారంలో 2026 సంవత్సరంలో గోచార రాహుకేతువులు ప్రభావాలు వివిధ లగ్నాల మీద ఎలా ఉంటుంది, ఏ ప్రభావాలు ఏ విషయాలకి ఎక్కువగా ప్రభావం ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పుకుందాము. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఎక్కువగా 2025 సంవత్సరంలో రాహుకేతు సంచారం అనేది ఈ 2025లో మే 18 నుండి కూడా రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. వీరు 2026 సంవత్సరం డిసెంబర్ 5 వరకు కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచరించి తదుపరి డిసెంబర్ 5 తర్వాత మకర రాశిలో రాహువు, కర్కాటక రాశిలో కేతువు ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. ఇది వీరి సంచార వివరాలు. ఈ దశల్లో ఈ పీరియడ్లో ఇలా సంచరిస్తారు. అయితే రాహుకి కుంభరాశి స్వస్థానం అని చెప్తారు. మంచి ఇది. సింహరాశిలో కేతువు మకా నక్షత్రం కూడా ఉంటుంది. 3 నక్షత్రాలు ఉంటాయి అక్కడ, మకా, పుబ్బ, ఉత్తర ఫల్గుణి. ఇక్కడ ఈ శతభిషం, ధనిష్ట, ఉత్తర భాద్రపద అని ఇది. వీళ్ళందరికీ కూడా ప్రభావాలు ఇతర ద్వాదశ లగ్నాల వారికి కూడా వీరి ప్రభావాలు ఆయా రాశుల స్థానాలను బట్టి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, కేతు రాహు సంచారాలు ఎలాంటి ప్రభావాలు కలగజేస్తారు ఈ రాశులకి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి 11వ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది. ఎదురుగుండా కాలపురుష కుండలిలో మేషరాశికి 5వ స్థానమైన సింహరాశిలో కేతు మీద దృష్టి ఉంటుంది. 5వ స్థానం మీద కూడా కేతు ప్రభావాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. అయితే దీని మూలంగా కెరీర్ పరంగా సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారస్తులకి కూడా ఆకస్మిక నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నందున పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ 2026 సంవత్సరంలో ఈ మేషరాశి వారు ఈ రాహు సంచారం వలన, కేతు సంచారం వలన కూడా 5 వాణిజ్యపరమైన విషయాలు కూడా 5లో ఉంటాయి అనేది గ్రహించాలి. ఇక్కడ ఈ విధమైన జాగ్రత్తలు ఈ విధమైన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడాలి. ఆ విషయానికి ప్రభావం ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి 10వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో కేతువు. ఇది ఎక్కువగా రాహుకేతు సంచారం వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఎందుకంటే వ్యాపార లాభాలు ఉంటాయి, ఉద్యోగంలో పదోన్నతులు మరియు ఆర్థిక స్థిరస్థాన్ని ఇస్తారు. వీరిద్దరూ కూడా వృషభ రాశి వారికి 10వ స్థానంలో అనేది. ఇక మిథున రాశి వారికి 9వ సంచారం, తృతీయంలో కేతువు. మంచి అదృష్టం వరిస్తుంది అనేది చెప్పచ్చు. కెరీర్ అవకాశాలు పెరుగుతాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. రాహుకేతువులు ఈ విషయాలకి అనుకూలిస్తారు మిథున రాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక జన్మ జాతకంలో ఇతర దృష్టిలు, యుతి వాటి మూలంగా ప్రభావాలు కొద్దిపాటి మారతాయి అనేది. మొత్తానికైతే కూలంకటంగా చెప్పాలి అంటే కనుక ఈ అసలైన ప్రభావాలు ఇవైతే ఆ రాశుల వారికి వీరి మూలంగా కలుగుతాయి అనేది చెప్పటం. కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు. అయితే వీరికి అష్టమం అంటే ఆకస్మిక విషయాలు, ఇక ఆరోగ్య సమస్యల విషయాలు ఇవి కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేక శ్రద్ధ అవసరం ఈ విషయాల్లో. ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా, ఇక ఆర్థిక విషయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక సింహరాశిని అనుసరించి 7వ రాహువు, రాశిలో కేతువు సంచారం ఉండటం వల్ల వీరికి ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో ఒడిదుడుకులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొద్దిపాటి ఇబ్బందులకి కలగజేస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక రాశిలోనే కేతు సంచారానికి కొద్దిపాటి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, అలాగే కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు కూడా కలిగించే అవకాశం ఉంది. ఇక కన్యారాశి వారికి రాహుకేతువులు ఈ సంచారంలో 26లో
పాత సమస్యలు వివాదాలు ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఈ కన్యారాశి వారికి. ఎందుకంటే కన్యారాశి వారికి 6లో 6 శత్రుస్థానం, రోగస్థానం, ఇవన్నీ కూడా మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది అనేది సూచిస్తున్నారు వీళ్ళిద్దరూ. దీన్ని బట్టి వ్యయస్థానంలో కేతు కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులే ఉంటాయి కన్యారాశి వారికి. ఈ గ్రహ సంచారాల వల్ల వివాదాలకు కానీ, పాత సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ చట్టపరమైన ఇబ్బందులు ఎక్కువగా కలిగే అవకాశాలు ఈ సంవత్సరంలో వీరి వల్ల ఈ ప్రభావాలు ఉంటాయి. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇక తులారాశి వారికి 5లో రాహు సంచారం, ఇక 11లో కేతు సంచారం జరుగుతుంది. 5, 11 ఇది కూడా అంత పెద్ద ఆరోగ్యకరమైన స్థితిలు కాదు అనేది చెప్పచ్చు. ఈ రెండిటికి కూడా ఆర్థికంగా అయితే కనుక అద్భుతమైన సమయం అనేదే చెప్పచ్చు. 11లో లాభస్థానంలో కేతు బాగానే, 5లో పంచమంలో రాహువు సృజనాత్మకత, కొంచెం వాణిజ్యపరంగాను ఈ విధమైన అనుకూలతలే ఉన్నా కానీ ఆర్థికంగా అద్భుతమైన సమయం అనేది చెప్పచ్చు. అప్పుల బాధ నుండి కూడా వీరికి విముక్తి లభిస్తుంది. ఈ కాలంలో ఊహించని ధనలాభాలు పొందుతారు అనేది చెప్పచ్చు. ఈ విధమైన తులారాశి వారికి ఈ రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు 2026 సంవత్సరంలో అనేది చెప్పచ్చు. ఇక వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశిని అనుసరించి 4లో రాహువు, 10లో కేతువు కాబట్టి వీరికి 4లో రాహువు, 10లో కేతువు. ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి అనేది చెప్పచ్చు. దూర ప్రాంత పర్యటనలు చేసే అవకాశాలు వృశ్చిక రాశి వారికి రావచ్చు. తండ్రి లేదా గురువులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఈ విధమైన అననుకూలతలు కొద్దిపాటి ఉన్నా కొద్దిపాటి మిశ్రమంగా కూడా ఉంటాయి. ప్రయాణాలు అయితే కలిసి వచ్చేలా చేస్తాయి. దూర ప్రాంత పర్యటనలు చేసే అవకాశాలు కూడా వస్తాయి. తండ్రి లేదా గురువుతో పాటు చిన్నపాటి విభేదాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ధనుసు రాశి, ఈ ధనుసు రాశిని అనుసరించి 3లో రాహువు, ఇక 9లో కేతువు అనేది సంచారం అయితే రాహుకేతుల సంచారాల వల్ల వీరికి ధనుసు రాశి వారికి విశేష లాభాలు చేకూరుస్తుంది అనేది చెప్పచ్చు. 2026లో ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా శుభవార్తలు అందుకుంటారు అనేది చెప్పచ్చు. ఆర్థిక స్థితి కూడా వీరికి చాలా మెరుగవుతుంది, డెవలప్ అవుతారు వీరు అనేది కూడా చెప్పచ్చు. ఈ ధనుసు రాశి వారికి 2026లో రాహుకేతుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక మకర రాశి, ఈ మకర రాశిని అనుసరించి 2లో రాహువు, 8లో కేతువు. అయితే వీళ్ళకి కొద్దిపాటి అననుకూలతలే కలగచ్చు. ఎందుకంటే 2లో ఆర్థిక స్థానంలో రాహువు, 8లో కేతువు. మానసిక అస్థిరత అనేది కలుగుతుంది. కొద్దిపాటి ఎక్కువగా ఈ మానసిక అశాంతికి, మానసిక అస్థిరతకి, కొత్త పనులు చేయడానికి అయితే కొద్దిపాటి సమయం అయితే దొరుకుతుంది వీరికి అని చెప్పచ్చు. అయితే భాగస్వామితో విభేదాలు సూచనలు ఉన్నాయి అనేది కూడా సూచిస్తుంది. ఈ 3 విషయాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి. ఆలోచనలో అస్థిరత కల్పిస్తుంది కాబట్టి ధ్యానం, యోగా చేయండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పనులు చేయడానికైతే సమయం, అవకాశాలు ఎక్కువగా వస్తాయి. 2026 సంవత్సరంలో భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది కూడా సూచిస్తుంది. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఈ మకర రాశి వారికి ఈ రాహుకేతు వల్ల. ఇక కుంభరాశి, కుంభరాశిలోనే రాహు సంచారం, 7లో కేతు సంచారం జరుగుతాం వల్ల వీరికి రాహువు మీ రాశిలోనే ఉండటం వల్ల ఏమవుతుందంటే వీరికి కుంభరాశికి స్వస్థానం, కుంభరాశి రాహుకి రాశిలోనే రాహు ఉండటం వల్ల వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది, పెరుగుతుంది. ఏదైనా నేను చేసేయగలను, ఏదైనా నేను చెందేయగలను అనే ఆత్మవిశ్వాసాన్ని ఈ రాశ్యాధిపతులకి పెంచుతాడు రాహు అనేది కలుగుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి అతిక్రమించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం కంట్రోల్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక శత్రువులపై అయితే విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి కుంభరాశి వారికి రాహుకేతువుల సంచారం వలన అనేది చెప్పచ్చు. ఇక చివరిగా మీనరాశి, ఈ మీనరాశి వారికి వ్యయస్థానంలోనేమో రాహు సంచారం, 6వ స్థానంలోనేమో కేతు సంచారం జరుగుతుంది. 6వ స్థానంలో
కేతువు ఈ మీనరాశి వారికి అనుగ్రహంతో అద్భుత ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి ఈ కేతు సంచారం డిసెంబర్ 5 వరకు కూడా ఈ మీనరాశి వారికి ఆదాయం వ్యయాలు సంబంధించి ఆదాయం బాగా పెంచుతాడు. ఇక్కడ ఈ మిగతా విషయాలన్నింటిలో కూడా కెరీర్లో విజయాలు కూడా సాధించే అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఈ రాహుకేతువుల వల్ల కేతువు బాగా అనుకూలిస్తాడు ఈ మీనరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలు మిశ్రమంగా శుభాశుభ ఫలితాలు ద్వాదశ లగ్నాల వారికి చెప్పుకోవటం జరిగింది. ఇక వీరు ఈ సంవత్సరంలో వీరి వల్ల చేసుకోదగ్గ పరిహారాలు దేవతారాధన, అంటే క్లుప్తంగా సాధారణ పరిహారాలే చెప్పడం జరుగుతుంది. రాహుకేతువుల ప్రభావాలు తగ్గించుకోవడానికి ఎక్కువగా అశుభ ప్రభావాలు ఉన్నవారు ఎక్కువగా కూడా పాటించాల్సింది ఎక్కువగా దేవతారాధన. రాహు శాంతి కోసం శివారాధన లేదా దుర్గాదేవి పూజ చేయడం శ్రేయస్కరం. ఎక్కువగా దుర్గాదేవి అధీనంలో ఉంటాడు కాబట్టి ఆ మాతని అనుగ్రహం కోసం దుర్గాదేవి పూజ, ఇంకా కేతువు కోసం గణపతిని ఆరాధించిన ఈ రెండు కూడా మంచి శ్రేయస్కరం. రాహుకేతు ప్రభావాలు తగ్గుతాయి అనేది చెప్పవచ్చు. ఇక మంత్ర పఠనం చేయాలి అంటే కనుక రోజు రాహు కవచం లేదా కేతు అష్టోత్తరం పఠించటం కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రెండింటినీ కూడా ఉచ్చరించటం వలన పఠించటం వలన మంత్రజపం. ఇక దానాలు సర్వసాధారణమైంది, అందరూ చేయగలిగింది, సులువైనది పరిహారం. శనివారం రోజున నల్ల నువ్వులు, మినుములు లేదా నల్లని వస్త్రాలను అవసరం ఉన్న వారికి మాత్రం దానం చేసిన వీరికి ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఈ దానాలు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తాయి, ఎక్కువగా శుభ ఫలితాలు ఇస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ధ్యానం మానసిక ప్రశాంతతకి క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల రాహు వల్లే కలిగే మానసిక గందరగోళం నుండి, కేతువు నుండి కూడా రాశిలో అష్టమంలో సంచరించేటప్పుడు కేతువు కొద్దిపాటి అస్థిరత అనేది ఏర్పడుతుంది. రాహు గందరగోళాన్ని చేస్తాడు, ఈయనేమో అస్థిరతను చూపిస్తాడు. కాబట్టి ధ్యానం క్రమం తప్పకుండా చేయడం వల్ల కూడా ఈ రెండు గ్రహాలు మనకి అనుకూలిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా రాహుకేతువులు ద్వాదశ లగ్నాల వారికి ఇచ్చే శుభాశుభ ఫలితాలు, వారు చేసుకోదగ్గ ఆరాధన, ధ్యానం, మంత్ర జపముల గురించి సర్వసాధారణంగా చెప్పడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. శుభం.